మన దేశం ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా ప్రపంచ దేశాల్లో కూడా ఇప్పుడే ఒక ముందడుగేస్తుంది. ఆ ముందడుగేసేటటువంటి సమయంలో ఆ ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా ఈ యుద్ధం వల్ల అక్కడి నుంచి మనం సాధారణంగా మన దేశం ఆయిల్ మీద గల్ఫ్ దేశాల మీద ఆధారపడుతుంది. అక్కడి నుంచి మనకు వస్తేనే ఆయిల్. మరి అటువంటి జలసంధి మూసేయటం వల్ల గానీ ఏదన్నా గానీ ఈ యుద్ధ ప్రభావం వల్ల మనకే కాదు అనేక దేశాల్లో ఆయిల్ రేట్లు పెరిగినాయి కాబట్టి ప్రధానమంత్రి గారు ఒక పిలుపిచ్చారు. ఆయన అసలు తలుచుకుంటే ఆయన కాన్వాయ్లో 150 కార్లు ఉన్నా ఎంత బందోబస్తు ఉన్నా అడిగేవారు లేరు. అయినా సరే ఆయన అంత ముఖ్యమైన వ్యక్తి. టెర్రరిస్టుల వల్ల గాని లేదు ఉగ్రవాదుల వల్ల గాని ఆయనకి చాలా ప్రాణాపాయం ఉంది. అయినా సరే ఆయన మొత్తం ఆ కాన్వాయ్ తగ్గించుకుని 2 వెహికల్స్ తో ఆయన వాళ్ళ ప్రజల్లోకి వెళ్తున్నాడంటే ఆయన ఇంకా వీళ్ళు మెచ్చుకోవాల్సింది పోయి ఆయన ధైర్యానికి వీళ్ళు లేనిపోని అన్ని పెడుతున్నారు. వాళ్ళ పేరుని నాని తండ్రి కూడా నాకు తెలుసు, పేరుని కృష్ణమూర్తి గారు. ఆయన నిజాయితీ పరుడు. కానీ ఆయన కడుపుని పేరుని నాని ఎట్ట పుట్టాడో మనకు తెలీదు. సరే పేరుని నాని గారు రౌడీజం పుట్టింది ఈయన నుంచే. అక్కడ ఈయన పౌర సరఫరాల శాఖలో పనిచేసేటప్పుడు గోడౌన్లో కొన్ని కోట్ల రూపాయలు బియ్యం కుంభకోణం జరిగింది. మరి దాన్ని కూడా కప్పిపుచ్చుకుంటానికే వీళ్ళు